ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నేను చేసే ప్రార్థన ఏంటంటే, యేసు మీతో కూడా రావాలి, మీతో ఉండాలి, మీతో మాట్లాడాలి, మీరు దేవుని స్వరం వినాలని చెప్పి ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకించే దేవుడు మీకు ఖచ్చితంగా మీకు తోడుగా రాబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ఎవరైనా ఈ కార్యక్రమం చూసేవాళ్ళు ఆత్మీయంగా పడిపోయి ఉంటే మిమ్మల్ని లేవనెత్తబోతున్నానని మాట్లాడుతున్నాడు. అతి త్వరలో దేవుడు మిమ్మల్ని ప్రకాశింప చేయబోతున్నాడు. మరలా మీరు చిగురించబోతున్నాడు. ఆత్మీయంగా, భౌతికంగా, ఫైనాన్షియల్గా ఎవరైతే నష్టపోయారో, మీకున్నదని కోల్పోయారో అవన్నిటిని మీరు తిరిగి పొందుకోబోతున్నారు. మిమ్మల్ని విశేషమైన అభిషేకంతో దేవుడు నింపి విశేషమైన దినాలుగా దేవుడు చేయబోతున్నానని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7-8వ వచనం దేవుడు వాగ్దానంగా మీకు ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. అసాధారణమైన కార్యాన్ని మీరు చూస్తారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, వారు కనుకరించమని అడిగారు. దావీదు కుమారుడా, నన్ను కనుకరించమని. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30-34 వచనాల్లో త్రోవ పక్కన కూర్చొని గుడ్డివాళ్ళు ఎలాగ యేసు ప్రభువు వారి ద్వారా స్వస్థ పొందుకున్నారో ఆ విషయాలు నేను మాట్లాడకుండా వస్తున్నాను. అయితే యేసు ప్రభు యొద్ద వచ్చి వాళ్ళు అడిగింది ఏంటంటే, నంబర్ 1, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగారు. నంబర్ 2, ప్రభువా కళ్ళు తెరవబడాలని చెప్పి అడిగారు. అయితే వీళ్ళు అడిగిన ఈ రెండింటిని పక్కన పెట్టేసి వారిని ముట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కొన్నిసార్లు దేవుడు మనం అడిగింది ఇవ్వడం, అడిగింది ఇవ్వలేనంత మాత్రము దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు, నాకు దేవుడు దూరం అయిపోయాడు, అందుకొరకే నా ప్రార్థన ఆలకించట్లేదు చెప్పి అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. ఒక గుడ్డివాణ్ణి యేసుప్రభు దగ్గరకు తీసుకొచ్చి ముట్టమని చెప్పి అడుగుతున్నారు. అయితే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించలేదు, వాళ్ళని ముట్టలేదు. దేవుడు ఊరు వెలుపలకు తీసుకెళ్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 32-33లో మనం చూస్తున్నాం. అలాగే మోసే నీ నామం ఏంటి అని అడిగినప్పుడు నేను అనువాడును ఉన్నవాడునై ఉన్నానని చెప్పటం నిర్గమకాండ 3వ అధ్యాయం 13-14 వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇలాగ మనము కొన్నిసార్లు మనం ఏది అడుగుతామో అది ఇవ్వడు, మన అడగలేని వాటిని దేవుడు ఇస్తాడు. అంటే దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు శ్రేష్టమైన వాటిని నీ కొరకు కనుగొన్నాడని అర్థం. నువ్వు అడిగిన వాటి కంటే శ్రేష్టమైనది ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ యొక్క క్షేమం కోరి దేవుడు అడిగిన వాటిని ఇవ్వకపోవచ్చు. అలా అడిగిన వాటి ఇవ్వకుండా మాత్రము దేవుడు నన్ను మర్చిపోయాడని చెప్పి మనం అనుకోకూడదు. దేవుని యొక్క హృదయాన్ని గురించి, ఆయన మనస్సు గురించి మీతో చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. 3 విషయాలు మీతో చెప్తున్నాను, దయచేసి వినండి. మొదటిగా, మనం అడిగింది ఏదో దేవుడు ఇస్తాడు. మనం ఏది అడుగుతున్నామో అది దేవుడు ఇస్తాడు. యోహాను సువార్త 14:14లో నా నామములో ఏమడిగినా మీకు ఇస్తానంటున్నాడు. అలాగే లూకా సువార్త 11:13లో పరిశుద్ధాత్మను అడిగితే ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తాడు. నంబర్ 2 ఏంటంటే, నువ్వు అడిగింది ఒకటైతే ఆయన ఇచ్చింది ఇంకొకటే ఉంటుంది. అది కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 3వదిగా, మనం అడిగింది ఇస్తాడు, అడగలేని వాటి కూడా ఇస్తాడు. అదే మనం సొలొమోను జీవితంలో మనం చూస్తున్నాం. సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. అక్కడితో దేవుడు ఆయన జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా ఆయన అడిగిన ఐశ్వర్యాన్ని, మహిమను, దీర్ఘాయుష్ను కూడా ఇస్తాడని 1 రాజుల గ్రంథం 3:13లో మనం చూస్తున్నాం. 4వదిగా, మనం అడిగింది ఇస్తాడు, కానీ అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికంగా ఇస్తాడు. అది ఎఫెసీ పత్రిక 3:20-21లో మనం చూస్తున్నాం. సో దేవుడికి మనకున్న ఈ సంబంధాలు మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది. దేవుడి ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను. విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను. అయ్యా, వర్ధిల్ల చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా, అభివృద్ధి చేయండి ప్రభా, వర్ధిల్ల చేయండి ప్రభా. మీరే తోడుగా నీడగా ఉండి సాయం చేసి
ఆశీర్వదించమని, అసాధారణమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.